ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి వారికి సెప్టెంబర్ 5వ తేదీ బుధవారం దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున శుభాశుభ పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో, అలాగే సాయంత్రం 6లోపు తప్పకుండా ఈ వార్త మీ చెవిన పడుతుంది. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ రాశి వారి దిన ఫలితాల గురించి రేపటి రోజున పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టాలని మనస్తత్వం అసలు కలిగి ఉండరండి. చాలా నెమ్మదస్తులు. ఎవరిని కూడా చేయాలని, ఇతరులు ఏడుస్తుంటే చూడాలని, ఒకరికి బాధపడుతుంటే నవ్వాలని అసలు అనుకోరనమాట. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారి దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి తెలియనటువంటి ఒక ద్రోహి అండి. వీరి చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట. వీరిని అన్ని విధాలుగా ఒక ముంచాలని చెప్పి చూస్తున్నారు. అతను ఎవరనే తప్పకుండా తెలుసుకుందామండి. ముందుగా గుణగణాలు అయితే ఈ రాశి వారి మనస్తత్వం గుణగణాల విషయానికి వస్తే కనుక చాలా మేధస్సు కలిగిన వారు, అంతేకాకుండా ఆలోచన పరులు, చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు, ఎప్పుడు కూడా అందరికంటే ముందు ఉండాలి ఆలోచన అనుకునే వాళ్ళు అనమాట. చాలా నెమ్మదస్తులు అని చెప్పుకోవచ్చు. ఆలోచన పరులు, ఇంకా దయ, దాన, అలాగే క్షమించేటువంటి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించడం మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారండి. అంటే నమ్మిన ఫలితాలను పొందుతారనమాట. వీరిని నమ్మితే అంత మంచి గుణమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. ఇక వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కూడా కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పు, ఎవరైనా తప్పు చేసింటే కూడా క్షమించే గుణం అనేది వీరికి ఉంటుంది, అధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరికి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి పని. అలాగే ఈ రాశి వారికి కష్టాలు, ఏదైనా సమస్యలు ఏవైనా భయపెట్టినప్పటికీ కూడా ఏంటంటే కింద మాత్రం అసలు పడిపోరనమాట. అదృష్టాన్ని చాలా దగ్గరగా వీరి జీవితం అనేది చాలా ప్రస్తుతం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీళ్ళు. ప్రారంభ జీవితానికి తగిన తర్వాత జీవితానికి సంబంధం అసలు ఉండదన్నమాట. అంతేకాకుండా వివాహిత జీవితం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. చాలా బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుందన్నమాట. వీరికి ఆనందంగా జీవిస్తారు, సంతోషంగా. ఇక అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం వంటి వీరికి చాలా ఎక్కువ ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక హ్యాబీలా వీరైతే ఎప్పుడు కూడా పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా దానికోసం ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తుంటారనమాట. అంతేకాకుండా దానికోసం ఎప్పుడు కూడా మంచి వస్త్రధారణ చేసుకోవడం రాశి వారికి చాలా ఇష్టము. అలాగే మంచి రోజు రుచికరమైన ఆహారం తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటారనమాట. వీరు ఏ పని చేసినా కూడా అలసట అనేది చెందకుండా చాలా ఓపికతో కష్టపడుతూ పనిచేసేటువంటి గొప్ప మనస్తత్వం అనేది వీరు కలిగి ఉంటారనమాట. అంతేకాకుండా వీరి జీవితంలో ధన సంపాదన విషయంలో ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేయడం అనేది బుద్ధి ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ, లేదంటే చక్కగా ఏదైనా కొన్ని విషయాల్లో రేపటి రోజున నష్టపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త అయితే పడాలి. సాధారణంగా ఈ రాశి వారి సహనాన్ని ఎప్పుడు కూడా కోల్పోరండి. ఎంత కోపం వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే ఈ రాశి వారికి. అంతేకాకుండా వచ్చినటువంటి కోపం తగ్గడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసుకునేటువంటి ఉంటారనమాట. అంతేకాకుండా మొండి పట్టుదలను విడిచిపెట్టాలని చెప్పి వీరు గుర్తుపెట్టుకునే అయితే ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారంటే వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వీరి చేతిలోకి బొమ్మలా మారిపోతారనమాట. ఎంతటి కార్యాలో కానీ అంటే ఈ రాశి వారు చాలా సునాయాసంగా చాలా ఈజీగా చేసేస్తారు. అయితే వీరి పొగడ్తలకు ఏమాత్రం కూడా లొంగరని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏ పని చెప్పినా కూడా చాలా సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా పని అనేది చేయించుకుంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అంటే మధ్య వయసు నుంచి జీవితం అనేది చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఆ వయసుకు వచ్చేసరికి చూస్తారనమాట. ఒక స్థాయికి చేరుకుంటారు, మంచి పదవులను పొందుతారు. అలాగే వీరికి మంచి ధన సంపాదన కూడా ఉంటుంది. స్వగృహ నిర్మించుకోవడానికి, సొంత ఇల్లు నిర్మించుకోవడానికి జరుగుతుంది. చాలా వరకు కూడా ఇతరుల యొక్క మాటలన్నీ కూడా మీరు అసలు లక్ష్య పెట్టారనమాట. వీరి నిర్ణయాన్ని మీరే గౌరవిస్తారు. ఇక వయసులో శ్రమ పడిన కారణంగా బాగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారనమాట. అందరి మాటలను చాలా శ్రద్ధగా వింటారు, కానీ మీరు అనుకున్నది చేస్తారు.
అలాగే సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా గొప్ప రూపవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరనమాట. అలాగే తన భర్త అంటే తన జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని చెప్పి ఎల్లవెల్ల కోరుకుంటూ ఉంటారండి. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడాను ఈ రాశివారు. అలాగే ఎంతో ప్రేమను కూడా అందిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. స్థిరమైన భావాలు ఉండలేవు. వీరి కోపం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎంతటి కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పూర్తిగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి స్త్రీలలో. అలాగే మొండి పట్టుదలను కూడా కలిగి ఉంటారనమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా కానీ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణతో బంధువుల నుంచి జీవిత భాగస్వాములకు చాలా చాలా బెస్ట్ సపోర్ట్ అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సపోర్ట్తో చాలా మంచి లాభాలు పొందుతారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యదీక్షను కూడా కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్న సాధించేంత వరకు అసలు నిద్రపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారనమాట. అట్లా ఉంటారు. ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు అనే సంగతి మనకు కూడా చెప్పుకున్నటువంటి సంగతే. ప్రతిరోజు కూడా అలాగే మీ సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్టపడతారు. అలాగే మీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వారిని ప్రేమించాలని కోరుకుంటారు. తప్పలేదు కదా, అంతే కదా. ఎదుటి వారి ఎటువంటి పరిస్థితుల్లోనే చాలా ధైర్యంగా ఉంటారంటే ఏ సమస్య అయినా కానీ సమస్యను చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా కానీ వీరు ధైర్యాన్ని కానీ ఆస్తులు కానీ కోల్పోరండి. పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన వీరి యొక్క రాశి వారికి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చేస్తారు. డబ్బు అనేది ఎక్కువగా అసలు కొద్ది రోజులు నిలవటం లేదని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి మంచి నీళ్ళలాగా కూడా కరిగిపోతుంటుంది డబ్బు అనేది. అందువల్ల దానికి సంబంధించిన విషయాలు తనకు జీవిత భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ కుటుంబ సమస్యలకు సంబంధించిన విషయాలకు అసలు లెక్క అని చెప్పరనమాట. ఈ రాశి వారు ఎక్కువగా ప్రపోర్షనల్గా ఎక్కువగా పనిచేసే వాళ్ళే ఉంటారు. వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించడంతో పాటుగా తనకు తెలిసినటువంటి విషయాలను 10 మందికి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా భవన నిర్మాణ పరిస్థితికి సంబంధించి రేపటి రోజున మీరు ఏ పని చేయబట్టినా కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని చెప్పుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంది రేపటి రోజున. అలాగే ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో ఆ బిజినెస్ దినదిన అభివృద్ధి చూడడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలోతో సైతం లాభాల వాటిలోకి పయనించబోతున్నారండి. ఈ రాశి వారు క్లాత్, పేపర్ వంటి పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. రేపటి రోజున వీటి వల్ల అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీకంటే సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్దకస్తులుగా కూడా ఉంటారనమాట. ఎవరికి లొంగని వారుగా ఉంటారు. ఇతరులపైన ఎప్పుడు కూడా ఏదైనా కోపాన్ని ప్రదర్శించడం కానీ అసలు వెనకాడరు. కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ అంత గొప్ప అదృష్టవంతులు ఇంకా ఎవరు ఉన్నారనమాట. అలాగే లైఫ్లో మీరు రేపటి రోజున కాకుండా ముందు రోజుల్లో అద్భుతాలు చూడబోతున్నారండి. ఇది నిజం. అందుకే మీకు ఏంటంటే ఒక వ్యక్తి ప్రతిసారి కూడా అడ్డుపడుతూ వస్తున్నారు. మీరు వింటుంది నిజమే అనమాట. ఇప్పటికే మీ ఇంట్లోకి ద్రోహ అనేది వ్యక్తి తిరుగుతున్నారనమాట. వెంటనే అతను మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టేయాలండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతను చూడండి, గుడ్డిగా మీ చిన్ననాటి నుండి ఎక్కువగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నటువంటి మీ స్నేహితులు. మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీరంటే ఎంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనురాగం ఉన్నట్టుగా పైకి నటించినటువంటి మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా అంటే బాగా నమ్మించి మిమ్మల్ని మీకు చాలా అంటే చాలా దగ్గరగా వేయాలి. మంచి కోరే విధానంగా బెస్ట్ సపోర్ట్గా ఉంటుంది. మిమ్మల్ని అన్ని విషయాల్లో అసలు ఏమాత్రం కూడా పైకి రానివ్వకుండా దొక్కేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. కాబట్టి మీ పై కక్ష కట్టినట్టుంటారు. ఈ విషయం అసలు తెలుసుకోలేకపోతున్నారు. దాంతో మీ ఎదుగుదలకు మీరు చూడలేనటువంటి స్నేహితుల మీ లైఫ్లో జరిగేటువంటి శుభ ఫలితాలు తాలూకు సంబంధించిన వాటిని అడ్డుపడుతున్నారనమాట. ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టకపోతే మీరు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముందు రోజులలో ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూడాలి అంటే అతను మీ నుండి దూరం పెట్టాలన్నమాట. రేపు సాయంత్రం 6 కొన్ని విషయాల్లో బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి.
కొన్ని శుభవార్తలు కూడా వింటారండి. చాలా మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున వినబోతున్నారనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల సకల జన్మల పాపాలు ఏమన్నా అన్నీ తెలియకుండా పాపాలు కూడా చేసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు తెలియకుండానే ఎన్నో చేస్తుంటాం కదా, అలాంటివన్నీ కూడా దోషాలు తొలగిపోవాలంటే రేపు కార్తీక దీపం వెలిగించండి. మంచి జరిగే అవకాశం ఉంటుంది. బుధవారం కార్తీక పౌర్ణమి కాబట్టి రేపు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా దైవారాధన చేసుకొని దైవ అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ.